ఈ ఊరు అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఈరోజు ఈ ఊరికి ప్రస్తుతం ఉన్న రోడ్ల సౌకర్యం కావచ్చు, లేదంటే ఫ్యూచర్లో ఈ జనాభా పెరిగినప్పుడు ఆ జనాభాకు తగ్గట్లు రోడ్లు ఏ విధంగా ఉండాలా, ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదంటే డెవలప్ చేయాలంటే ఏ విధంగా ఉండాలా, తర్వాత రెసిడెన్షియల్ జోన్ని ఏం చేసుకోవాలా, కమర్షియల్ జోన్ని ఏం చేసుకోవాలా, ఇండస్ట్రీస్ జోన్ని ఏ విధంగా చేసుకోవాలా, తర్వాత ప్రభుత్వ స్థలాలని కానీ ఏ విధంగా కాపాడుకోవాలా, రాబోయే 20-25 సంవత్సరాలు మన పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే దానికోసమే రూపొందించుకుంది ఈ మాస్టర్ ప్లాన్. సో ఈ మాస్టర్ ప్లాన్ లో అందరినీ భాగస్వాములు చేసే దానికోసమే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే సార్ గారిని కానీ గౌరవ కౌన్సిల్ సభ్యులను, తర్వాత అందరూ ఊర్లో ఉండే ప్రముఖ వ్యక్తులను, వ్యాపారవేత్తలను, అన్ని సంబంధించిన పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరినీ కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. అంటే దీంట్లో పబ్లిక్ ఎంత ఇన్వాల్వ్మెంట్ అయితే ఈ మాస్టర్ ప్లాన్ అనేది మనకు అంత అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే రేపు ఈ ఊర్లో నివసించే మీరు రాబోయే 20-25 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా మన ఊరిని అనేది మీకు అవగాహన ఉంటుంది. మేము టెక్నికల్గా ఒక అధికారిగా ఏం చేయాలా, ప్రజలకు ఏది చేస్తే బాగుంటుంది అనే ఒక విజన్తో మేము తయారు చేశాం. బట్ స్థానికంగా మీరే ఉంటారు. రేపు మీరు 20 ఏళ్ళ తర్వాత ఈ ఊరు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అవగాహన అనేది మీకే ఉంటుంది. సో కొత్తగా రోడ్లు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలా, లేదంటే కొత్తగా కమర్షియల్ జోన్స్ ఎక్కడ చేసుకోవాలా, లేదా కొత్తగా ఇండస్ట్రియల్ జోన్స్ ఎక్కడ చేసుకోవాలా, ఇవన్నీ కూడా మనము దీంట్లో పొందుపరుచుకుంటాం. ఒకసారి ఇది ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వము మళ్ళీ దీన్ని సవరణ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ దాని మీద అబ్జెక్షన్స్ ఇవన్నీ ఉంటుంది. సో దానికోసమే మనం ఈ మాస్టర్ ప్లాన్ మీద ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గతంలో నిన్ననే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. నిన్న దాదాపు ఊర్లో ఉండే వ్యాపారవేత్తలతో కూడా సమావేశం అయ్యేసి వారి నుంచి కూడా సలహాలు సూచనలు అనేది తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా గౌరవ ఎమ్మెల్యే సార్ ద్వారా, తర్వాత గౌరవ కౌన్సిల్ సభ్యులు, తర్వాత పుర ప్రముఖులు అందరూ కూడా దీని మీద సలహాలు ఇస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అనేది కూడా అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో వారి ద్వారా మనం చేసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు గత నెల 28వ తారీఖున ఒక నోటీస్ పబ్లిష్ చేశారు, అంటే పబ్లిక్ నోటీస్. సో కళ్యాణదుర్గ మున్సిపాలిటీకి సంబంధించిన డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ని పబ్లిష్ చేస్తూ దీని మీద ప్రజల నుంచి కానీ, లేదంటే వివిధ వ్యాపార సంస్థలు కానీ, వివిధ సంఘాల నుంచి కానీ, అందరి నుంచి కూడా ఒక నెల రోజులు దీనికి ఒక అవగాహన కానీ, సలహాలు సూచనలు కానీ ఇచ్చేదానికి అనేసి పిలవడం జరిగింది. సో ఆ గడువు అనేది ఈ నెల 26వ తేదీతో ముగుస్తుంది. సో దీని మీద పూర్తిగా మీ యొక్క సలహాలు సార్, అలాగే సార్ ద్వారా సలహాలు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సార్కి మరొకసారిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే సార్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మార్కెట్ చైర్మన్ లక్ష్మీదేవి గారికి, అలాగే వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గారికి, అలాగే మార్కెట్ వైస్ చైర్మన్ రాజశేఖర్ గారికి, అందరికీ ముఖ్యంగా కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది నిజంగా చాలా గొప్ప అవకాశం. మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ మాస్టర్ ప్లాన్ అనేది చాలా అత్యవసరం. ఎందుకంటే చాలా తిరుగుగా ఉన్నాం. చాలా మందికి ఇల్లు కట్టడానికి కూడా స్థలాలు చూడాలంటే రోడ్లు కావాలి, రోడ్లతో పాటు అభివృద్ధి కావాలి. ఒకటి మాత్రం నిజం, నిస్వార్థంగా చెప్తున్నా, మీకు ఏదైనా దీనిపైన అవగాహన కావాలంటే ఖచ్చితంగా అడగవచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక్క సెంటు భూమి కూడా నాకు ఈ ప్రాంతంలో కూడా లేదు. కాబట్టి నిస్వార్థంగా ప్రజల కోసం, కళ్యాణదుర్గ ప్రజల కోసమే పనిచేయడానికి
ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళ కోసం పాటుపడతాం. ఏదైనా ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే అలా మార్చుతాం ఇలా మార్చుతామంటే కూడా ఒకసారి పరిశీలిద్దాం. దీంట్లో ఏ స్వార్థం కానీ ఇంకోటి స్వార్థం చేయడానికి కానీ ఇది సహాయం చేయలేదు. అలాంటి ఏదైనా మీకు అనుమానం వస్తే ఇప్పుడు ఇమీడియట్గా కూడా చెప్తే నిజంగా అవసరం అనిపిస్తే మార్చే ఏర్పాట్లు కూడా చేస్తాం. నిర్భయంగా నిస్వార్థంగా కూడా మీరు చెప్పవచ్చు. ప్రజల కోసం మనం ఎప్పుడు కూడా పాటుపడాలి. ఎందుకంటే ఈ మాస్టర్ ప్లాన్ అప్పగిన తర్వాత 20 సంవత్సరాలు కొనసాగుతుంది. చిన్న చిన్న మార్పులు ఎక్కడ నుండి ప్రొడక్ట్ చేస్తున్నాం అంతే తప్ప ఇంట్లో ఎవరు స్వార్థం కోసమో ఎవరో రియల్ ఎస్టేట్ కోసమో లేదా ఇతరులుగా వాళ్ళ కోసమో చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ గత పాలకులు మీరు అన్ని కూడా చూశారు. ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం పనిచేశారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎక్కడ పడితే భూఆక్రమణకు గురైతూ ఈ ప్రాంత మున్సిపాలిటీలో నిజంగా అరాచకమైన పరిపాలన కొనసాగించారు. ఆ అరాచకమైన పరిపాలనకి నాంది పలికి మనం మంచి పురపాలక సంఘంగా రూపుదిద్దాలంటే మన సంకల్పం. ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ 1-4 దొంగ పట్టాలు చేసుకున్నారు, రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా ఎవరు దీంట్లో భూమి యజమానులు ఎవరు కబ్జా చేసుకున్నారు ఎవరు తెలియని పరిస్థితుల్లో కూడా ఇక్కడ పడితే అక్కడ రోడ్లు వేసుకుంటూ వాళ్ళకి ఇల్లీగల్ ప్లాట్స్ కూడా ఏర్పాటు చేసుకొని అన్ని కూడా విక్రయిస్తూ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప మన మున్సిపాలిటీకి రావాల్సిన ₹1 కూడా రాకపోవడం కూడా నిజంగా చాలా విచారించాల్సిన విషయం. ఇలాంటి వాళ్ళన్నింటినీ కూడా మనం చెప్పుపెడుతూ ఇలాంటి వాళ్ళు రకరకాలుగా ప్రజలను మొక్కుపెడుతూ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తూ మావి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దొంగగా ముందుకు వెళ్ళాలని రకరకాల అభియోగాలు చేస్తూ వాళ్ళు ఇబ్బంది గురి చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఎంతైనా గమనించాలి. మీరు గమనిస్తే ఈ కళ్యాణులు పట్టణంలో అలాంటి వాళ్ళు ఏళ్ళకు లెక్క పెట్టవచ్చు. ఒక 5-6 మంది ఉండొచ్చు లేదా 10 మంది ఉండొచ్చు మాక్సిమం. అలాంటి వాళ్ళని మనం బాగా గమనించి వాళ్ళని లెక్క పెట్టి వాళ్ళ అరాచకాలని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే మన ప్రాంతంలో వేల మంది నిజంగా అభివృద్ధి చెందుతారు. చాలా వెనుకబడిన ప్రాంతం, చాలా వాళ్ళు కూడా చాలా బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అందరి సౌకర్యార్థమే ఈ రోజు ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. మీకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఖచ్చితంగా నిర్భయంగా మీరు సూచనలు ఇవ్వచ్చు. ఈ రోజు ఇంకా కొంచెం ముందుకెళ్తే మన ఊరు ఇంకా కొంచెం బాగుపడుతుందనే అభిప్రాయం మీరు ఎవరైనా తెలియజేస్తే ఖచ్చితంగా అవి కూడా పరిగణలోకి తీసుకుని అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు చేస్తాం తప్ప ఏ స్వార్థం లేదనేది మాత్రం మీరు ఖచ్చితంగా గమనించాలి. అలాంటి స్వార్థం ఏదైనా మా సైడ్ నుంచి లేదా నా సైడ్ నుంచి ఏదైనా ఉంటే కూడా మీరు తెలియజేస్తే ఆ స్వార్థం ఉందా లేదా కూడా మీరు ఖచ్చితంగా వివరించే ఏర్పాటు చేస్తామని అందుకు తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థల మీద ఉంటుంది. సో ప్రజలకు మౌలిక సదుపాయాలు అంటే కేవలం రోడ్లు, కాలువలు, నీళ్లు కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ కాదు. వాళ్ళకు రవాణా వ్యవస్థ కానీ లేదంటే వాళ్ళు జీవించేదానికి కానీ అర్బనైజేషన్ రోజు రోజుకు పెరగడం వల్ల సో అన్ని సౌకర్యాలు ప్రజలు కలిగించాల్సిన బాధ్యత స్థానిక సంస్థల మీద ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం మాస్టర్ ప్లాన్ అనేది డెవలప్ చేస్తున్నాం సార్. ఈ మాస్టర్ ప్లాన్ లో ముఖ్యంగా యూసేజ్ అనేది ఉంటుంది. అంటే రెసిడెన్షియల్ యూసేజ్, కమర్షియల్ యూసేజ్, మిక్స్డ్ యూసేజ్, ఇండస్ట్రియల్ యూసేజ్ అండ్ పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్స్ అంటే రిక్రియేషన్ యూసేజెస్. అంటే మనం టౌన్ అంతా కూడా ఈ విభాగాల కింద మనము డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ సర్కిల్ నుంచి మన వాల్మీకి సర్కిల్ కానీ, టీ సర్కిల్ నుంచి మన బల్లారి మీట దగ్గర కానీ తీసుకుంటే అవతల యువతలు అన్ని కూడా మనకు షాప్స్ ఉంటాయి. సో మనకు మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి మాస్టర్ ప్లాన్ లేకపోవడం వల్ల ప్లాన్ అప్రూవల్లో కానీ ఇవన్నీ కూడా మనకు ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు మనం ఊరినంతా కూడా మనము ఈ జోనల్ సిస్టమ్ అనేది చేసుకున్నాము. సో దాంట్లో రెసిడెన్షియల్ జోన్ ఏది, కమర్షియల్ జోన్ ఏది, మిక్స్డ్ జోన్. ఫర్ ఎగ్జాంపుల్ మేడా స్ట్రీట్ తీసుకుంటాం, కింద షాప్ ఉంటుంది, పైన హౌస్ ఉంటుంది. సో ఇట్స్ ఎ మిక్స్డ్. సో కొన్ని కేవలం కమర్షియల్ ఉంటాయి, అంటే మెయిన్ రోడ్స్ ఫేసింగ్ గా ఉండే అన్ని కూడా కమర్షియల్ జోన్ కింద ఉంటుంది. తర్వాత ఇండస్ట్రియల్ జోన్స్, అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ అనేది మనకి ఎక్కడ కూడా మనం లేదు. బట్ ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ లో మనము ఇండస్ట్రియల్ జోన్ అనేది కూడా మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ముందుగా లెజెండ్ కిందకి వచ్చేందుకే ఫస్ట్ రెసిడెన్షియల్ జోన్. సో కళ్యాణ్ దుర్గ పురపాలక సంఘం ఒక విస్తీర్ణం 64.25 స్క్వేర్ కిలోమీటర్స్.
64.25 స్క్వేర్ కిలోమీటర్లు మన కళ్యాణ్ దుర్గ పురపాలక సంఘం యొక్క విస్తీర్ణం. సో దీంట్లో మనకు 3 గతంలో ఉండే పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో దొడగట్ట, ఒంటిమిద్ద, ముదిగల్లు. సో ఈ 3 గత గ్రామ పంచాయతీలన్నీ కలిపి కళ్యాణ్ దుర్గం గ్రామ పంచాయతీ కలిపి 4 గ్రామ పంచాయతీలన్నీ కూడా మన కళ్యాణ్ దుర్గం పురపాలక సంఘంగా 2012లో ఏర్పడింది. ఈ 4 గ్రామ పంచాయతీలు కలిపి ఇప్పుడుండే పురపాలక సంఘం ఒక విస్తీర్ణం 64.25 స్క్వేర్ కిలోమీటర్స్. దీంట్లో ఏం చేశామంటే రెసిడెన్షియల్ జోన్ అంటే 11 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, దాని ఒక శాతం 15%. సో కమర్షియల్ వచ్చేలకే 0.31, దాని ఒక శాతం 0.4. అలాగే మిక్స్డ్ జోన్ 2.78 స్క్వేర్ కిలోమీటర్స్ 4.84. అలాగే హజారస్ పొల్యూషన్ అంటే ఇండస్ట్రియల్ జోన్ కింద మనం ఏది కూడా తీసుకోలేదు. తర్వాత వర్క్ సెంటర్ జోన్ కింద 0.64 ఉంది అంటే 1%. పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూసేజ్ అంటే ప్రభుత్వానికి సంబంధించినది కానీ ఈ ఏరియాస్ అన్ని కూడా మనం పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూసేజ్ కింద పెట్టుకుంటాము. తర్వాత పబ్లిక్ యూటిలిటీ యూసేజ్ జోన్ కింద 0.22 స్క్వేర్ అంటే 0.35%. రిక్రియేషన్ ఓపెన్ స్పేస్ కింద 0.11 స్క్వేర్ కిలోమీటర్లు పెట్టుకున్నాము, అది 0.17%. ట్రాన్స్పోర్టేషన్ యూసేజ్ జోన్, అగ్రికల్చర్ యూసేజ్ జోన్ అనేది కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే మనకు దీంట్లో పట్టణ పరిధిలో మనకు ప్రొటెక్టెడ్ జోన్స్ కూడా ఉంటాయి. అంటే ప్రొటెక్టెడ్ జోన్స్ అంటే మనకు వంకలు ఇవన్నీ కూడా ఉంటుంది. సో దాని కింద మనము 0.80 స్క్వేర్ కిలోమీటర్స్ పెట్టుకున్నాం, 1.25%. ప్రొటెక్టెడ్ యూసేజ్ జోన్ గ్రీన్ జోన్ కింద 1.25 ఉంది. అలాగే మనకు కళ్యాణ్ దుర్గం మున్సిపల్ పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఉంది. మనం ఏదైతే రాయదుర్గం ఆర్టీటీ హాస్పిటల్ దాటిన తర్వాత టువర్డ్స్ రాయదుర్గం పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకు రిజర్వ్ ఫారెస్ట్ అనేది వస్తుంది. అది మొత్తం కూడా 11.66 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, అది 18.19%. తర్వాత మనకు అంతా కూడా 4-5 కొండలు ఉన్నాయి ఊర్లో మనకు కళ్యాణ్ దుర్గం పట్టణంలో. సో ఆ కొండలకు సంబంధించింది కూడా మనం దీంట్లో పొందుపరిచాం. సో అది ఒక 3.77 స్క్వేర్ కిలోమీటర్స్ 5.88%. సో ఇదంతా కూడా మనం ఈ జోనల్ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ముందుగా నేను ఫస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏముంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఆ ప్రెసెంట్ కి మనము ప్రపోజ్ ఏం చేస్తున్నాం అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సో ఇది ఎగ్జిస్టింగ్ అనేది ఇది సార్, అంటే ఇప్పుడు ఊరు ఏ విధంగా ఉందో ప్రెసెంట్ ఎట్లా ఉండేది అట్లే అనేది మనము ఇది ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఈ రెడ్ కలర్ ఉండేదంతా కూడా ఈ గవర్నమెంట్ ఆఫీస్ సార్. అంటే ఇది మన కర్ణం చెక్కప్ప స్కూల్ గ్రౌండ్ కావచ్చు, లేదంటే తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, ఏదైతే మనము ప్రభుత్వము అన్ని కూడా ఉండేదంతా కూడా మనం రెడ్ జోన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బ్లూ ఏదైతే ఉందో ఇది సుబేదార్ చెరువు. సో ఇదంతా కూడా మనకు రైల్వే ట్రాక్స్ అనేది. ఇది మనకు ఒక రింగ్ రోడ్, ఇది మన రింగ్ రోడ్, ఇది రాయదుర్గం వెళ్ళే రింగ్ రోడ్, ఇది ఊరికి వచ్చే రింగ్ రోడ్ సార్. ఇప్పుడు ఊరికి వచ్చే రింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో సార్ మనకు ఈస్ట్, నార్త్, సౌత్ అంటే అనంతపూర్ నుంచి వచ్చి రాయదుర్గంకి వెళ్ళే వరకు ఉంది సార్. అలాగే అనంతపూర్ నుంచి వచ్చి మనము టువర్డ్స్ హిందూపూర్ రోడ్డు ఆ నుంచి మన ప్రజావేదిక వరకు మాత్రమే ఉంది సార్. అంటే రింగ్ రోడ్ అనేది 3 సైడ్లు మాత్రమే ఉంది కానీ వెస్ట్ సైడ్ అనేది మనకు లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ కూడా మనం రింగ్ రోడ్ అనేది ప్రపోజ్ చేసుకుంటున్నాం సార్. అంటే ఫ్యూచర్ లో ఈ ఊరు అంటే 2047 సంవత్సరానికి దాదాపు ఇప్పుడైతే మనకు 54,000 పాపులేషన్ ఉంది. ఆ రోజుకు దాదాపు 85,000 నుంచి 90,000 పాపులేషన్ అవుతుంది అనేది ఒక అంచనాలో ఉన్నాం. సో 2047 సో 20 ఏళ్లకు ఆ రోజు ఇక్కడ ఉండే ట్రాఫిక్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో వెస్ట్ సైడ్ కూడా మనం రింగ్ రోడ్ అనేది తీసుకున్నాం సార్. వెస్ట్ సైడ్ తీసుకునేసి కన్నేపల్లి రోడ్ లో జాయిన్ అయ్యేసి కన్నేపల్లి రోడ్ దగ్గర నుంచి ముందుకు వెళ్ళి అక్కడ నుంచి రాయదుర్గం రోడ్ లో ఉండే హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో అనేది వెళ్తుంది సార్. ఇప్పుడు కేవలం మనం అంతా కూడా ట్రాఫిక్ టీ సర్కిల్ మీద, గాంధీ సర్కిల్ మీదే ఎక్కువ బర్డన్ పడుతుంది. ఏదన్నా మనం ఒక కార్యక్రమం అంటే ఏదన్నా రోడ్ డ్యామేజ్ కానీ, పైప్ లైన్ కానీ, లేదంటే ఏదన్నా ధర్నా కానీ ఈ కార్యక్రమాలు ఏదన్నా జరిగినప్పుడు టీ సర్కిల్ బ్లాక్ చేసేస్తే ఎక్కడ అనేది ట్రాఫిక్ అనేది లేదు సార్. ఊర్లోకి ఇంకా ట్రాఫిక్ మళ్లించాలనేది లేదు. కాబట్టి ఊర్లో ట్రాఫిక్ మళ్లించాలా, రేపు ఏదైనా ప్రాబ్లం ఉండకూడదు, రోడ్లు విస్తరణ జరగాలనే దాంతో కొత్త రోడ్లు కూడా మేము ప్రపోజ్ చేయడం జరిగింది సార్. సో కొత్త రోడ్స్ అన్ని కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సార్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనకు ఇప్పుడు టీ సర్కిల్ నుంచి వాల్మీకి సర్కిల్ వరకు మనము 80 ఫీట్ రోడ్ అనేది ఉంది సార్. దాన్ని ఫ్యూచర్ లో ఒకవేళ అవసరమైతే 10-15 ఏళ్ల తర్వాత అవసరం అనుకుంటే
సో దాన్ని 100 feet కి ఎక్స్టెన్షన్ అనేది, సో ఇది సార్, సో ఇది టీ సర్కిల్ ఇక్కడ నుంచేసి టీ సర్కిల్ నుంచి ఇది వాల్మీకి సర్కిల్ సార్. సో ఇక్కడ వరకు మనం ఆల్రెడీ 80 feet ఉంది, దాన్ని 100 feet చేసుకుంటున్నాము. సో వాల్మీకి సర్కిల్ నుంచి స్కూల్ సార్, అంటే మనకు మోడల్ స్కూల్ వరకు మన హద్దు ఉంది సార్. అది ఎగ్జిస్టింగ్ 80 feet ఉంది, దాన్ని 100 feet చేసుకున్నాము. అలాగే ముదిగల్ రోడ్ కూడా మనం చేసుకున్నాం సార్. అంటే ఇప్పుడు ముదిగల్ రోడ్ నుంచి మనకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ముదిగల్ రోడ్ పోతుంది. ఒకటి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర నుంచి ఒక రోడ్ ఉంది, తర్వాత అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి ఒక రోడ్ ఉంది. సో ముదిగల్ రోడ్ నుంచి ధర్మవరం రోడ్ పోవాలంటే ఎక్కడ కూడా ఇంటర్ కనెక్షన్ అనేది లేదు. సో ఇప్పుడు దానికి ఇంటర్ కనెక్షన్ అనేది ఒక కొత్త రోడ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం సార్. సార్ ఇది అంబేద్కర్ సర్కిల్, ఇట్లా వచ్చేసి మనకు ముదిగల్ పోతుంది సార్. ఈ ముదిగల్ పోతే ఈ ఏదైతే నార్త్ స్కూల్ నుంచి వస్తుందో దాన్నే మనము లింక్ చేసేసుకొనేసి ధర్మవరం రోడ్ అనేది ఓట్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు మనకు టౌన్ లో అన్ని కూడా కొండలు ఉన్నాయి సార్. ఈ కొండలు కూడా రేపు ఎవరు కూడా ఆక్యుపై చేయకూడదు అనే ఉద్దేశంతో కొండ చుట్టూ కూడా మనకు రోడ్ అనేది వేసుకోవడం జరిగింది సార్. అంటే రేపు ఎవరైనా అక్కడ ఇళ్ల పట్టాలు కానీ ఇది చేసుకునే ఆక్రమణ జరిగితే రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి కొండ కూడా మనము ఇంటర్లింక్స్ అనేది ప్రతిదీ చేసుకున్నాం సార్. అలాగే దొడగొట్ట రోడ్ సార్, మనకు ఇప్పుడు బలారిమిట్ట దగ్గర నుంచి దొడగొట్టకు వెళ్ళేది 40 feet రోడ్ ఉంది. దాదాపు ఇరువైపులా అంటే రైట్ సైడ్ అంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే దాదాపు అంతా కూడా ఇంప్రూవ్మెంట్ జరిగిపోయింది సార్. దాన్ని మనము ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 40 feet ఉంది, ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ మార్కెట్ యార్డ్ దగ్గర ముందు కూడా ఇంప్రూవ్మెంట్ జరిగింది. దాని తర్వాత కర్ణం చిక్కప్ప స్కూల్ గ్రౌండ్ దగ్గర కూడా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ జరిగింది సార్. దీన్ని 80 feet చేస్తున్నాం సార్. అంటే రేపు ఏదైనా పెద్ద వెహికల్స్ వెళ్ళాలంటే ఇప్పుడు మనం రాయదుర్గం హైవేకి ఎక్కేసి రాయదుర్గం నుంచి దొడగొట్టకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు ఇది రోడ్ ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు ఆల్టర్నేట్ రోడ్ అంటే బల్లారిమిట్ట దగ్గర నుంచి డైరెక్ట్ దొడగొట్ట కానీ హైవే కానీ ఎక్కేసే దానికి ఆస్కారం ఉంటుందనేసి దాన్ని 40 feet ఉండేది 80 feet రోడ్ అనేది చేసుకున్నాం సార్. అలాగే ఇంకొకటి ఏదైతే రాయదుర్గం రోడ్ నుంచి వస్తుందో రేపు టీ సర్కిల్ మీద ప్రెషర్ పడుతుందనే ఉద్దేశంతో ఓన్లీ మేడా స్ట్రీట్ కానీ లేదంటే ఇక్కడ ఎవరికైనా కోట వీధి కానీ ఎక్కడికి పోవాలన్నా కూడా కేవలం మనకు ఒక రోడ్ మాత్రమే ఉంది. సో దీనికి సబ్సిడెంట్ గా దీనికి ఇంకోటి ఏం చేశామంటే ఈ ఆర్టీటీ హాస్పిటల్ పక్క సందు అనేది తీసుకున్నాం సార్. అంటే ఎస్ఆర్ హోటల్ పక్క సందులో నుంచి అక్కడి నుంచి తీసేసుకునేసి 40 feet రోడ్ ని కన్నేపల్లి రోడ్ లో అనేది మనం తీసుకొచ్చాం సార్. ఎస్ఆర్ హోటల్ పక్కన నుంచి దాన్ని అట్లే కన్నేపల్లి రోడ్. రేపు ఏదన్నా వెహికల్స్ పోవాలా ఈ మేడా స్ట్రీట్ కానీ లేదంటే కోట వీధి లోపల ఉండే వెహికల్స్ వాళ్ళు మేడా స్ట్రీట్ కానీ గాంధీ సర్కిల్ కానీ రాకోకుండా డైరెక్ట్ కన్నేపల్లి రోడ్ నుంచి సో బసవేశ్వర కాలనీ మీదుగా వీళ్ళు వెళ్ళొచ్చు. లేదంటే అట్లే రింగ్ రోడ్ ఫారెస్ట్ జోన్ లోకి వెళ్ళేసి హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర అయినా వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇట్లా ప్రతిదీ కూడా మనము ఇంటర్లింక్ అనేది చేసుకోవడం జరిగింది. రేపు ఇప్పుడు ఏ బిల్డింగ్ కూడా మేము టచ్ చేయం. ఇప్పుడు యథావిధంగా ఏదైతే ఉన్నాయో ఆ విధంగానే ఉంటుంది సార్. ఇప్పుడు ఏ బిల్డింగ్ మేము టచ్ చేయం సార్. ఏదన్నా రేపు ఫ్యూచర్ లో అవసరం పడేసి ఎక్స్టెన్షన్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా కాంపన్సేషన్ పే చేసే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ మనం ప్రపోజ్ చేసుకుంటున్నాం సార్. అంటే రాబోయే కాలానికి ఏ విధంగా ఉంటుంది అనేది చేసుకుంటున్నాం తప్ప ఇప్పుడు ఎటువంటి బిల్డింగ్స్ కూడా టచ్ చేయాలి. సో ఇది ఫస్ట్ సార్ ఎక్కడ లేదు సార్. ఇప్పుడు అయితే టౌన్ లో మనం ఎటువంటిది బిల్డింగ్స్ అనేది పోవు. ఇప్పుడు ఏదైతే ఎక్స్టెన్షన్ చేసామో అంతవరకే ఉంటుంది. ఫుల్ క్లారిటీ సార్. రెండు వీడియోస్ కనపడుతుంది సార్. ఇది ఎగ్జిస్టింగ్ గా మనకు ఓన్లీ ల్యాండ్ అగ్రికల్చర్ ఫారెస్ట్ ఉంది. ఇది ప్రపోజ్ రోడ్డు మాత్రమే ఎగ్జిస్టింగ్. అది 40 feet 80 feet రోడ్ చేస్తున్నారు కదా దొడగట్టు రోడ్ సార్. అది దొడగట్టు రోడ్ ఆల్రెడీ ఉంది సార్. 80 feet ఉంది. 80 feet ఉంది. కాకపోతే ఏంటంటే సార్ మార్కెట్ యార్డ్ ముందంతా కూడా ఇంప్రూవ్మెంట్ చేశారు. మన స్కూల్ కర్ణం చిక్కప్ప స్కూల్ ముందు కూడా ఈ రోడ్డు మీద కట్టేశారు సార్. సో ఆ ఎంక్రోచ్మెంట్స్ ఒకటి తీసేసుకుంటే మనకు అది 80 feet రోడ్ అయిపోతుంది ఆల్రెడీ. అది సరిపోతుంది సార్. అక్కడ సేమ్ అట్లే మనకు ముదిగల్ రోడ్ కూడా సార్ ఆర్టీటీ హాస్పిటల్ ముందంతా కూడా ఎంక్రోచ్మెంట్ చేసేసారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది సార్. కానీ ముందుకు రావడం వల్ల
ఆక్రమణ జరగడం వల్ల మనకు రోడ్ చిన్నగా అనేది కనిపిస్తుంది. రేపు ఎవరైనా బిల్డింగ్స్ కట్టాలా, కొత్తగా పర్మిషన్ ఇవ్వాలన్నప్పుడు మేము ఇది బ్లాక్ చేసేస్తాం సార్. ఖచ్చితంగా అక్కడ 80 feet రోడ్ ఉంది కాబట్టి మేము పర్మిషన్స్ అనేది ఇవ్వం సార్ కొత్త బిల్డింగ్స్. సో ఇట్లా ఊరంతా కూడా మనము అంటే కనెక్షన్స్ చేసుకున్నాము. అలాగే సార్ ఇంకొకటి, రేపు వెస్ట్ సైడ్ అనేది మనకు రోడ్ అనేది లేదు సార్. అంటే అనంతపూర్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా రాయదుర్గం రోడ్డు వరకు వస్తుంది, లేదంటే మన ఇప్పుడు కొత్తగా కనకదాస్ విగ్రహం దగ్గర నుంచి మన బ్రహ్మయ్య స్వామి గుడి వరకు మాత్రమే ఉంది సార్. సో దానికి ఆల్టర్నేట్ గా ఇంకొక బైపాస్ అనేది తీసుకోవడం జరిగింది సార్. సార్ ఇది మన ధర్మవరం రోడ్ సార్. ఇది అంటే మనకు అనంతపూర్ నుంచి వచ్చే ధర్మవరం రోడ్. సో ఇది బైపాస్ అండి ఇదంతా. సో ఇక్కడ నుంచి మనము ఒకటి సపరేట్ గా తీసుకోవడం జరిగింది సార్. సో ఇది వెళ్ళేసి మన వెనకాల వెళ్ళిపోతుంది సార్. టోటల్ ఫారెస్ట్ దగ్గర అనేసి కొండ దగ్గర తీసుకున్నాం సార్. కొండ దగ్గర తీసేసుకొని ఇది కన్నేపల్లి రోడ్ సార్. ఈ కన్నేపల్లి రోడ్ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతుంది సార్ రింగ్ రోడ్ ఫ్యూచర్ లో. సో అప్పుడు ఊరికి 4 సైడ్న మనకు రింగ్ రోడ్ అనేది ఉంటుంది సార్. హెవీ వెహికల్స్ కానీ ఇవంతా ఉన్నా కూడా రేపు ఊర్లోకి టౌన్ డెవలప్మెంట్ అనేది రేపు వెస్ట్ సైడ్ కూడా మనం డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది సార్. 2 వైపులు ఉంటుంది సార్. ఇప్పుడు కేవలం మనకు ఇట్లా అనంతపూర్ రోడ్ మాత్రమే డెవలప్మెంట్ అవుతుంది. రేపు ఇది వచ్చినప్పుడు సార్ అప్పుడు వెస్ట్ సైడ్ కూడా మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సార్. నిన్ననే దాని ఒక టెక్నికల్ శాంక్షన్ కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది సార్. దాదాపు ఇప్పుడు ఈ నెల 30వ తారీఖున టెండర్స్ కూడా గ్లోబల్ టెండర్స్ పిలవడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే సారు చార్జ్ తీసుకున్న తర్వాత దాదాపు మన పట్టణానికి ముఖ్యంగా పట్టి పిడుస్తున్న సమస్య ఏంటంటే మంచినీటి సమస్య. 2 రోజులకు వస్తుందో, 3 రోజులకు వస్తుందో, వారానికి వస్తుందో, 15 రోజులకు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితిలో సార్ దాన్ని పట్టుబట్టి రివైజ్డ్ ఎస్టిమేషన్ వేపించి 187 కోట్లకు గౌరవ ముఖ్యమంత్రి వారితో దాన్ని ఆమోదం తీసుకోవడం అనేది జరిగింది. నిన్ననే టెక్నికల్ శాంక్షన్ కూడా అయిపోయింది. అంటే 2047 సంవత్సరం అనేది క్రైటీరియా తీసుకోవడం జరిగింది సార్. సారు ముందు చూపుగా అంటే ఈ రోజు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే రేపు జనాభా అనేది పట్టణ జనాభా అనేది పెరుగుతుంది, ఆ రోజు మళ్ళా దీన్ని రివైజ్ చేసి మళ్ళీ చేస్తే సమస్య ఏర్పడుతుందని సార్ భావించి ముందు చూపుగా 2047 నాటికి ఏదైతే 84,000 కానీ 90,000 కానీ జనాభా వస్తుందో ముందుగానే ఊహించి ఆ కెపాసిటీకి తగ్గట్లే ఈ 187 కోట్లు అనేది శాంక్షన్ అనేది సారు పట్టుబట్టి అప్రూవల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది పిఏబిఆర్ డ్యామ్ దగ్గర నుంచి ఇది జరుగుతుంది. సో పిఏబిఆర్ డ్యామ్ అంటే అది సోర్స్. పిఏబిఆర్ డ్యామ్ లో ఎప్పుడు కూడా మనకు నీళ్లు ఉంటుంది. అంటే దానికి ముందు కూడా మనకు వేరే డ్యామ్లు కూడా ఉంటాయి, కానీ పిఏబిఆర్ డ్యామ్ ఎప్పుడు కూడా ఎండిపోయిన దాఖలాలు అనేది లేదు. శ్రీశైలం నుంచి కూడా దానికి సోర్స్ ఉంది కాబట్టి ఇవి పిఏబిఆర్ డ్యామ్ దగ్గర నుంచి అక్కమ్మ గుడి దగ్గర వరకు వస్తుంది. అక్కమ్మ గుడి దగ్గర 12 MLDతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ చేసి అక్కడి నుంచి ఊర్లో అదనంగా మళ్ళీ ఒక 7-8 కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ 24 గంటలు ఇవ్వాలనేది ఎమ్మెల్యే సార్ ఒక సంకల్పం. ప్రతిరోజు మంచినీరు వస్తుంది అన్నమాట. ఈ పథకం ఒకటే కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్, సమగ్ర మంచినీటి పథకం. అంటే ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్. సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ AIB బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ కలిపి అది ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సపరేట్ గా ఇది సార్ శాంక్షన్ చేసుకుని అనంతపూర్ జిల్లాలోనే మొన్న ఒక 3 days బ్యాక్ కూడా ఆనరబుల్ మున్సిపల్ మినిస్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. గుత్తికి మనకంటే ఊరు పెద్దది, బట్ ఫండింగ్ లో మనకే ఎక్కువ వచ్చింది. అనంతపూర్ జిల్లాలో హైయెస్ట్ ఫండింగ్ వచ్చింది ఒక కళ్యాణదుర్గం మున్సిపాలిటీ. అనేది ఒక ధర్మవరం రోడ్ కొడుతుంది, ఆ తర్వాత రెండవది మన అనంతపురం రోడ్ కొడుతుంది. ఇది మనకు కనబడుతుంది మన ల్యాబ్ లో.
ఈ రెండు మాత్రమే కాకుండా ఇంకొక 2 చోట్ల అటు రాయదుర్గం రోడ్ కాదు, ఆ తర్వాత నెక్స్ట్ సెట్టూరు రోడ్ కాదు, ఇక్కడ కూడా ఏదైనా మనకి ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కనిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మన పాపులేషన్ ఒక్క సైడే ఇండస్ట్రియల్ హబ్ అనేది ఏర్పడితే మిగతా ఏదో డెవలప్ అయ్యడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నా అభిప్రాయం. మరి ఈ చుట్టూ మన ఇండస్ట్రియల్ హబ్స్ అనేది ఏర్పాటు చేస్తే అన్ని పనులు కూడా మన గ్రామం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ సలహా ఇస్తున్నాను. జై శ్రీరామ్. ఈ ప్లాన్ లో నాకు ఏమనిపించిందంటే ముదిగేరు నుంచి కళ్యాణం వచ్చే దగ్గర ఇక్కడ డిపి వస్తుంది క్లాస్ జయనగర్ పోయేది. ఆ జయనగర్ 60 అడుగుల రోడ్ ఉంది. అక్కడి నుంచి మన కనీసము స్వరంజ కాంపౌండ్కి ఇంటికి 60 మీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ రోడ్డుకి నా పొడిగిస్తే ఇన్ అవుట్ అవుతుంది. బస్సు అడ్డాపూర్ నుంచి ఏ వెహికల్ కానీ డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది. ఇది వచ్చి మనము ఇన్ చేయొచ్చు. అడ్డాపూర్ నుంచి ఏ వెహికల్ కానీ డైరెక్ట్ గా బస్ స్టాండ్ కి ఇన్ అవుతుంది. అవుట్ అయితే టౌన్ లో నుంచి రావచ్చు. ఒక 20-30 ఏళ్ళ వరకు ట్రాఫిక్ సమస్య అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఇన్ అవుట్ ఎప్పుడు పెట్టామంటే ఒక బస్సు లోపలికి పోవచ్చు, ఇంకో రోడ్ నుంచి ఇంకో బస్సు టౌన్ లో నుంచి ప్యాసింజర్లు ఎక్కించుకుని రావచ్చు. ఇది నా తోచింది సలహా ఇస్తున్నాను. అయింది అభివృద్ధిలో చూస్తున్నాము. మాది ఉత్తమ మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం. మా ఎమ్మెల్యే గారు అయితే ఉత్తు ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని పోయే వ్యక్తి కాదు, పని చేసి చూపించే వ్యక్తి. కండ ముందుగా కనబడతా ఉంది మన ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిలో చూసుకోబోతున్నాం అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని ఏమంటే సందర్భం వచ్చింది, చెప్పే టైం వచ్చింది. నాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సార్ గారికి నమస్కారములు. సార్, బైపాస్ రోడ్డు మీ ఇందుకు ముందు సార్ అన్నట్ల అనంతపురం రోడ్డు అట్లా బెంగళూరు పోయేకి, ఇట్లా బళ్ళారికి పోయేకి చేసిన అంతా భూములు బాగా వాల్యూ ఇచ్చి మంచి డెవలప్మెంట్ జరిగింది. కానీ అప్పట్లోనే ఈ పెట్రోల్ బంక్, బైపాస్ లో పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ నుంచి ఈ రాయదుర్గం రోడ్ లో కూడా చెప్తున్నారు, కానీ అది ఎందుకో దానికి ముందుకు తీసుకురాలేదు సార్. అదిగిన అదే ఇప్పుడు మీరు చెప్తున్నారు, కానీ అది అప్పుడే చెప్తున్నారు కానీ ముందుకు తీసుకురాలేదు. ఇప్పుడైతే మాకు నమ్మకం కుదిరింది అంటే సార్ ఆధ్వర్యంలో అది పూర్తి చేస్తారని. ఎందుకంటే లారీలు వస్తాయి, పెద్ద పెద్ద లారీలు, 12 ఎకరాలు 20 ఎకరాల లారీలు. వాళ్ళు అది లాంగ్ అవుతుందని టౌన్ నుంచే వస్తారు. వాళ్ళకి ఏమి చేయలేదు. ఆ లారీలు వచ్చి ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతారు. అసలు పోయేయలేదు. ఆ లారీలు వచ్చే ట్రాఫిక్ అంత జామ్ అయిపోయేది. ఎంత ఇబ్బంది. ఇటు నుంచి మనము ఆ సాయిబాబు గుర్త నుంచి అనంతపురం మనం ప్రజావేదిక దగ్గర మనము ఆర్టీసీ బస్ స్టాండ్ పోవాలంటే 20-25 నిమిషాలు పడతా ఉంది. ఆ లారీల నుంచే ఇంకా ఆ రోడ్డు కూడా అభివృద్ధి చెందితే అక్కడ భూములు ఉన్న వాళ్ళు కూడా ఊరు కూడా పెద్ద ఎత్తున బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకోటి ఏమంటే సార్, ఈ పాత బస్ స్టాండ్ నుంచి మనము అంబేద్కర్ సర్కిల్ వరకు దాదాపు అక్కడ నూరు మొబైల్ ట్యాక్సీ ఉంది, బొయ్యేరు, ఎర్నేల, అవన్నీ దాదాపు 500-600 ఇండ్లు ఉన్నాయి. కానీ లోపలికి పోయేకి ఒక రోడ్డు కూడా లేదు. పాత బస్ స్టాండ్ పక్కన దాటితే మళ్ళీ అంబేద్కర్ విగ్రహంతోనే ఉండేది రోడ్డు. లోపలికి పోయేకి లేదు. ఎవరన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఏదన్నా ఒక హార్ట్ అటాక్ వచ్చా, ఏదన్నా ప్రమాదం జరిగితే ఫైర్ ఏదైనా ఇల్లు కాకపోతే ఇది పాత బస్ స్టాండ్. అవును. సో ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం. ఈ 40 ఫీట్ రోడ్ అనేది ఇంత వచ్చేస్తుంది. ఇంత వచ్చేసి మచ్చనగిరి పక్క నుంచి వస్తుంది. అదే సార్, ముదిగల్ రోడ్ పాయింట్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ. నేను ఒకటే అంటున్నా సార్, డెవలప్మెంట్ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎక్కడ చూసినా జన్మలో కనపడుతుండాలి. డెవలప్మెంట్ ఏంటని ఆశిస్తున్నారు జన్మంతా కూడా. డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా మేము 81 నుండి కూడా ఇంకా మలగాయం బాబు కానీ 81లో పంచాయతీ బోర్డు మెంబర్గా ఉన్నాం. అప్పుడు కళ్యాణదుర్గం అయితే చాలా చిన్నది సార్. మీరు ఈరోజు బీసీ కాలనీ గవర్నమెంట్ ఇచ్చిందే, వడ్డే కాలనీ గవర్నమెంట్ ఇచ్చిందే, గరీబ్ నగర్ కూడా గవర్నమెంట్ ఇచ్చిందే, మారంపల్లి కూడా గవర్నమెంట్ ఇచ్చిందే. చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాతే కళ్యాణదుర్గం డెవలప్మెంట్ అయ్యేది. చాలా చిన్నగా ఉండేది. అప్పుడు పంచాయతీ యాక్ట్ అనేది ఏముండేది, పంచాయతీ అయితే 30 అడుగులు, మున్సిపాలిటీ అయితే 45 అడుగులు అనే ఒక జీవో అనేది అప్పుడులో ఉండేది సార్. ఆ రీతిగా అప్పుడు కొద్దిగా కట్టుకొని డెవలప్మెంట్ అయిపోతూ వచ్చింది సార్. తర్వాత ఎక్కడ చూసినప్పుడు డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపడలేదు.
తర్వాత రఘువీరెడ్డి వచ్చిన తర్వాత ఊరు మీద కొద్దిగా డెవలప్మెంట్ అయింది. ఆ తర్వాత మన సురేంద్ర బాబు ఎమ్మెల్యేగా అయిన తర్వాత గ్రామం కూడా డెవలప్మెంట్ చూస్తున్నాం. కాబట్టి డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ దాంట్లో మనం ఎంత చేస్తే మన జనం ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనం ఎంత చేస్తే డెవలప్మెంట్ అవుతుందనే విషయాన్ని ఫస్ట్ మీరు గ్రామం ఖర్చు ఏదైతే ఉందో మన మున్సిపాలిటీ ఖర్చు ఇప్పుడు 20 ఏళ్ళు లేదు కానీ 40 ఏళ్ళు ఖర్చు ఏదైతే రూపంగా ఉందో ఆ ఖర్చు అనేది మాకు కనపరిస్తే దాంట్లో ఏ రీతిగా ఉందనే దానికి మనం ఏం చేయాలనే దానికి ఆలోచన వస్తుంది. ఫస్ట్ అది కూడా మనం చూసుకున్నాను. మీరు ముందుగా రోడ్డు ఒకటి కన్నేపల్లి రూట్కి 2వ రూట్ లేదు, మీరు కొండదేపల్లి రూట్ తీసుకుంటామంటున్నారు ఎక్కడ ధర్మారం రోడ్డుకి. దానికి ఆల్రెడీగా ప్లాన్ ఉంది సార్. 230 సర్వే నంబరు గవర్నమెంట్ ల్యాండ్లో గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన తర్వాత దానికి డైరెక్ట్గా ధర్మారం బస్ స్టాండ్ దగ్గరికి ఒక రూట్ అయితే ప్లాన్ కూడా ఉంది సార్ 230 సర్వే నంబర్లో. అది ఎంత 37 రస్తాలతో ఉంది సార్ అప్పుడులో పంచాయతీకి. ఇలాంటి రస్తాలు కన్నేపల్లికి అయితే మార్కెట్లో దూరి చెరువుగట్ల దూరి కన్నేపల్లి రూట్లో కలిసి ఒక రూట్ ఉంది సార్ దానికి. ఎందుకంటే మనం డెవలప్మెంట్ లేదు కాబట్టి అది చేసుకోలేదు మనం. కాబట్టి ఈ సుదీర్ఘకాలంలో మనం ఆలోచన ఎందుకు చేయాలంటే మనం డెవలప్మెంట్ చేసే మనుషులు వచ్చినారు కాబట్టి మన గ్రామంలో ఉండే బిజినెస్ మెన్లు కానీ ఒక రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీ వాళ్ళైనా కూడా డెవలప్మెంట్ చేసే వచ్చినాడు కాబట్టి దానికి ఏ రీతిగా చేస్తే బాగుంటుంది, ఎవరిని బాగా పెట్టుకున్నట్టు ఉండేదాకా కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటా పోతే ముందు భవిష్యత్తు అంతా బాగుంటుందని మా ఆశయాలు. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే సార్, దాని ముందు ఉండే ప్లాన్ తెచ్చు మీరు ఒకటి తీయండి, తీసి మన ఎమ్మెల్యే గారి ముందు దాన్ని కన్ఫర్మ్స్ అంతా దాన్ని విమర్శ అంటే చెప్పండి దాని విషయం. దీన్ని ఎంత చేస్తే బాగుంటుంది, ఇంటి ముందు పెట్టుకుంటుంది, దీంట్లో ఎంతమంది కట్టుకున్నారు, ఎంత బాగా అక్వైర్ చేసుకున్నారు, దీన్ని ఏం చేయాలి అనే విషయము మన ఎమ్మెల్యే గారి వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు సార్. బారాపల్లి ఉండే వాళ్ళందరూ దయచేసి షిఫ్టింగ్ జరిగాక ఒకసారి మీరు రావాలని కోరుతున్నాను సార్. మేము సార్ వారికి చాలా హ్యాపీగా ఉన్నాము సార్. ధన్యవాదాలు సార్. సార్ ఇంకొక విషయం సార్, ఇంకొక విషయము, ఇప్పుడు మా మారంపల్లి వీధిలో సార్ సచివాలయం ఉంది కొండ మీద, అక్కడి నుండి ఎర్నారావు వీధిలోకి సరోజ కాంపౌండ్ ఉంది సార్. సరోజ కాంపౌండ్ దగ్గర నుంచి అట్లా ఒక 100 మీటర్లు రోడ్డు వేస్తే ఈ 3 సర్కిల్ వాకింగ్ సర్కిల్ బస్ స్టాండ్కి పోవడానికి నైట్ టైమ్స్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ట్రాఫిక్ అంతా అక్కడే ఉంది సార్. మాకు ప్రాబ్లం అంతా మారంపల్లి వీధిలో మొత్తం పాపులేషన్ పెరిగిపోయింది సార్ ఇప్పుడు. అందువల్ల సెరికల్చర్ ల్యాండ్ ఉంది సార్. ఆ భూమిలో నుంచి ఒక 100 మీటర్లు రోడ్ వేస్తే సరోజ కాంపౌండ్ ఉంది. ఆ సరోజ కాంపౌండ్ ఆల్రెడీ సీసీ రోడ్ ఉంది సార్. ఇలా వెళ్తే 2 నిమిషాల్లో బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు, 5 నిమిషాల్లో టీ సర్కిల్కి పోవచ్చు సార్. ఇలా మారంగుడి దగ్గర నుంచి ఇలా తిరుగుకొని వెళ్ళడానికి చాలా టైం పడుతుంది సార్. ఇది కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్. సరోజ కాంపౌండ్ దగ్గర నుంచి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఓపెన్ ఫోరం, మీరు ఎవరైనా మాట్లాడచ్చు. నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గ పుర ప్రజలందరూ కూడా ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్లో సమావేశంగా కావడం జరిగింది. ఏదైతే మనం 2012లో మున్సిపాలిటీగా దీన్ని మార్చామో, పంచాయతీగా ఉన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీగా 12 నుంచి కూడా ఉంటూ వచ్చింది. కానీ ఏదైతే ఆ రోజు 2012లో పంచాయతీగా ఉన్న రోడ్లే ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీ అయినా కూడా అలాగే కొనసాగుతున్నాయి. చిన్న చిన్న మార్పులు మాత్రం చేశారు కానీ ఎక్కడ కూడా ఏ మార్పులు లేకుండా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులతో తిరగాల్సిన పరిస్థితిలో ఇక్కడ కళ్యాణదుర్గ మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బందులు పడుతూ వచ్చారు. మన పక్క ప్రాంతాలైన రాయదుర్గం తీసుకోండి, ఇక్కడ ఉరవకొండ తీసుకోండి, అలాగే మడకసిర తీసుకోండి. ఈ 3 ప్రాంతాల్లో కూడా రోడ్లు బాగా అభివృద్ధి చేసుకున్నారు. అన్ని రకాలు కూడా మున్సిపాలిటీ అభివృద్ధి అయ్యాయి. ప్రతి చోట కూడా వీధి లైట్లు ఉన్నాయి, డబుల్ రోడ్లు వేసుకున్నారు, షాపులు కూడా సక్రమంగా అన్ని చోట్ల నిర్మించుకోవడం జరిగింది. ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా జీవిస్తూ వస్తున్నారు. కానీ మన దురదృష్టం, కళ్యాణదుర్గ ప్రజలు ఈ రోజు వరకు కూడా ఒకే రోడ్లో ఏదైతే పంచాయతీగా ఉన్న టైంలో రోడ్డు ఏదైతే వేశారో ఆ రోడ్డుతోనే ఈ రోజు వరకు కూడా కాలం గడుపుతూ వచ్చారు. మధ్యలో ఏదో చిన్న చిన్న రోడ్లు ఏదైతే అవకాశాలు ఉన్నాయో అట్లాంటివి చేసుకుంటూ వచ్చారు. కానీ అది కాదు, ముఖ్యంగా ఏదైతే జనసంఖ్య ఎక్కడైతే ఎక్కువ మంది పోరాడుతున్నారో అలాంటి చోట్ల మనం అభివృద్ధి చేయాల్సిన అవకాశాలు ఉన్నా కూడా చేయకుండా వదిలేయడం కూడా చాలా దురదృష్టకరం. ఎన్నికల ముందు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల ముందు ఏదో టెండర్లు పిలుచుకున్నారో ఆ టెండర్లకు తగ్గట్టు ప్రజలకు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో
ఎక్కడికక్కడ ఏదో కాంక్రీట్ రోడ్ల మాదిరి అట్లా స్ప్రెడ్ చేస్తూ ఇదేదో రోడ్లు వేసాం ప్రజల్ని మెప్పించాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి కూడా ఏది చేయకోకుండా ఒక నెల ఎన్నికల ముందు 1 నెల ముందు ఇలాంటివి చేసి ప్రజలు ఇంకా కూడా ఇబ్బందులకు గురి చేశారు గడిచిన ప్రభుత్వం. ఇది చాలా దురదృష్టకరం. అది ఒకసారి మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒకసారి పరిశీలించాం. వరదలు కూడా వచ్చాయి, చాలా ఇండ్లు కూడా మునిగాయి. దీనికి కారణం ఏంటని చూస్తే ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. సరే, అప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థని పిలిపించి R&D వాళ్ళని పిలిపించి అడిగితే ఏంటి పరిస్థితి అంటే, ఇది డ్రైన్ ఉంది సార్, వేయడానికి అవకాశం లేదు, ఏది కూడా అవకాశం లేదు కాబట్టి మేము రోడ్ వేసుకుంటూ వెళ్తున్నాం. అదెందుకు లేదు, అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఈ అవకాశం లేకోకుండా ఎందుకు చేశారు, ఉంది కదా అంటే లేదు, ఎవరు కూడా ఎంకరేజ్ చేసి వదలట్లేదు అన్నారు. కానీ ప్రజల్ని ఒక్కసారి వ్యాపారస్తులను పిలిచి చెప్తే స్వచ్ఛందంగా, నిజంగా వాళ్ళ సొంత స్థలాలైనా కూడా స్వచ్ఛందంగా మేము అభివృద్ధికి సహకరిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతకు వాళ్ళు వాలంటరీగా వాళ్ళ బిల్డింగ్ను కొట్టుకొని సహకరించి ఈరోజు డ్రైను ముగింపు దశకు చేరిపోయింది. అంటే ఇదంతా కూడా పాలకులు ఏ విధంగా మనం ఉంటామనే దాని మీదే ప్రజలు కూడా వాళ్ళ స్పందన ఉంటుంది. ఆ స్పందనకి అనుగుణంగా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో మనం కూడా అభివృద్ధి బాటలో పడతాం. అలాంటి అభివృద్ధి బాట పట్టాలంటే ఫస్ట్ ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళలో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ కొరవబడటంతోనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. గడిచిన ప్రభుత్వంలో ఏది కూడా అభివృద్ధి అంటే పట్టణం కావచ్చు, పల్లె దారులు కావచ్చు, ఏ దారికి వెళ్ళినా కూడా ఒక్క రోడ్డు కూడా లేదు. అసలు ఏ రోజు తీసుకెళ్ళినా ఎన్ని వందల రోడ్లు వస్తున్నాయి, ఈ డెవలప్ కావాలా, ఎక్కడ ఏ ఊరికి పోయినా ఒక రోడ్డు కూడా లేదు. ఇదన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి, ఇద్దరి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి కూడా కొన్ని మా ముఖ్యమంత్రి ద్వారా తీసుకెళ్ళాం. ఏదేమైనా కూడా మనం ఎంత కష్టమైనా కూడా ప్రజల కోసం, ప్రజలందరూ కూడా నమ్మి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యతలో భాగంగానే ఈరోజు ఏదైతే ఉందో మనం మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే మనం 20 ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు మాస్టర్ ప్లాన్ని అంతా రూపుదిద్ది ఈరోజు నన్ను కూడా ఈరోజే పిలవడం జరిగింది. పిలిచి ఈ రకంగా చేస్తున్నా అంటే ప్రజలందరినీ కూడా పిలవండి అని చెప్పి ప్రజలందరినీ కూడా పిలిచి ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులుంటే కూడా చేస్తామని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేశారు. చాలా సంతోషం. ఎందుకంటే 20 ఏళ్ళు మరి మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు చేశాం. నేను ఒకటే చెప్పాను, నేను ఇప్పుడు ఏదైతే మనం మాస్టర్ ప్లాన్ చూపించారో పొరపాటున ప్రజలకు అపోహలు పోతండి. నేను ఇంతవరకు కూడా కళ్యాణదుర్గ ప్రాంతంలో ఒక సెట్ భూమి కూడా ఇక్కడ నేను తీసుకోలేదు. నా స్వార్థం అనేది ఏమీ లేదు. నా స్వార్థం ఓన్లీ ప్రజలు బాగుండాలనే స్వార్థం తప్ప ఇంకోటి కాదని ఖచ్చితంగా అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దాంతో ఏకీపిస్తున్నారు. అందరూ కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి భగవంతుని దయ వల్ల అన్ని సహకరిస్తే అనుకున్నట్టు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో మన కళ్యాణదుర్గ ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఆశిస్తాం. శ్రీరామరెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు జీతాలు చెల్లించలేదనే ఉద్దేశంతో 2 నెలలు వాళ్ళు స్ట్రైక్లకు కూడా పోవడం జరిగింది. కానీ ఒక విషయం మీకు తెలియజేయాలి, గడిచిన 3 ఏళ్ల నుంచి కూడా అంటే మనం వచ్చి సంవత్సరం అయితే అంతకుముందు జరిగిన 2.5 సంవత్సరాల జీతాలు కూడా వాళ్ళు చెల్లించలేదు. కానీ ఆ రోజు వాళ్ళు ఏ రోజు కూడా స్ట్రైక్ చేయని కార్మికులు ఎందుకో వాళ్ళకు బాధ అనిపించి వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది. దీనికంతా కూడా కారణం వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా కావడమే కారణం. ఎందుకంటే 25 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాం. అంటే వాళ్ళు చెల్లించాల్సిన 20 కోట్లతో సహా మేము చెల్లించాల్సిన 5 కోట్లు, మొత్తం 25 కోట్లు కూడా మేము చెల్లిస్తూ వచ్చిన తర్వాత నీళ్లు రావడం జరిగింది. అంటే 2 నెలలు పూర్తిగా ప్రజలను ఇబ్బందికి గురి చేశారు. ఎందుకంటే ఏ మాత్రం మాట్లాడితే బాగుండదు కార్మికులు, ఎందుకంటే ఇది కాంట్రాక్టర్ చూసుకోవాల్సిన పని. అతను రెచ్చగొట్టి కార్మికులని రెచ్చగొట్టి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది గురి చేసే పని చేశారు. అలాంటి వాళ్ళని కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మన ప్రాంతానికి ఇంకా నీటి సమస్య, ప్రతి ఇంటికి ఒక కుళాయి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఏఐబి స్కీమ్తో 182 కోట్లు మన కళ్యాణదుర్గ ప్రాంతానికి అంటే పిఏబిఆర్ నుంచి లిఫ్ట్ చేసి ఆ పిఏబిఆర్ నుంచి 12 ఓహెచ్టీలు కట్టి ఓవర్ ట్యాంకులు కట్టి ఆ ఓవర్ ట్యాంక్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్లు సప్లై చేసే స్కీమ్ను కూడా తేబోతున్నాం. త్వరలో ఈ నెలాఖరుకో లేదా రేపు నెల 15వ తారీఖులో టెండర్లు ఫ్లోట్ అవుతాయి. అవన్నీ ఫైనలైజ్ కావడానికి 2-3 నెలలతో ఫైనలైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా 3-4 నెలల్లో ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి.
అప్పుడు ప్రజల ఇబ్బందులు కూడా నీటి సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఆనందంగా, ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఎన్నికల సమయంలో ఇంటింటికి ఒక కళాయని మేము హామీ ఇచ్చాం. మా ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన కళ్యాణదుర్గ ప్రాంతానికి 182 కోట్లు శాంక్షన్ చేయడం చాలా గొప్ప విషయం. ఆయనకు మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకొక 2-3 టర్మ్లు మననే ఒక అతను చెప్పాడు, నేను ఇట్లాంటి ముఖ్యమంత్రికి 2-3 టర్మ్లు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ 1గా పోతుందనే విషయం కూడా తెలియజేశారు. ఇది నిజం. ఖచ్చితంగా మనం అందరూ కూడా ముక్త కంఠంతో మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకున్నప్పుడే మన ప్రాంతం అన్ని కూడా అభివృద్ధి అవుతాయని మన ఆకాంక్ష.